హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ చిక్కుళ్ళు ఉన్నాయి, హార్వెస్ట్ చేస్తాము. పందిరి చిక్కుళ్ళు కొంచెం లేతగానే ఉన్నాయి. ఈ సంవత్సరానికి ఫస్ట్ హార్వెస్ట్. పువ్వు పిందలతో ఇప్పుడే స్టార్ట్ అయింది. బాగా ముదిరిపోతాయని కొంచెం లేతగానే ఉన్నాయి, కొద్దిగానే ఉన్నాయి. కోసిద్దాము. చూసారా, చాలా బాగున్నాయి కదా ఫ్రెష్గా. ఇదండి పువ్వు పింద, కొంచెం పిందలు కోసేస్తున్నాము. చిక్కుళ్ళు ఒకసారి స్టార్ట్ అయితే వస్తూనే ఉంటాయి. చాలా బాగా వస్తుంది కాపు. వస్తూ ఉంటాయి. చూడండి, ఇన్ని వచ్చాయి. ఒక హాఫ్ కిలో ఉంటాయండి. ఇప్పుడు బీరకాయలు ఉన్నాయి, కొద్దాం రండి. చూసారా అది ఎంత పొడుగు ఉందో బీరకాయ. ఒకటి 1/2 kg వరకు ఉందండి. ఇది ఒక్కటే పెద్దది, చాలా పొడుగు వచ్చాయి. ఆయన కూడా లేతగానే ఉంది. అది ఇంకటి ఉంది అక్కడ, ఇంకటి కూడా. అరటికాయలు గెల్లొచ్చి కింద అక్కడికి ఆగిపోయి ఉన్నాయి. అరటి పువ్వుతో కర్రీ చేద్దామని 2 ఉంటే వస్తున్నాను. అదొకటి, ఇదొకటి. అది రెండవది. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దాంతో. గుమ్మడి పాదులో గుమ్మడి పూలు బాగా పూస్తున్నాయండి. ఒక కాయ కూడా నిలవడం లేదు. చిక్కుళ్ళు ఉన్నాయి 4, కోద్దాము. ముదిరిపోతా ఉంటే కోసేసా. ఆ పువ్వు చూడండి, చాలా బాగుంది కదా. ఇప్పుడు మలబరీస్ ఉన్నాయి, కోసేద్దాము. చూసారా అది ఎంత బాగుందో. ఒకటే కాయ మలబరి. అది చూడండి, హార్ట్ షేప్లో ఎంత బాగుందో. చాలా బాగుంది కదా. ఒకటే కాయ. అలా నల్లగా మారితేనే స్వీట్ ఎక్కువగా ఉంటుందండి. ఎర్రగా ఉంటే కొంచెం పుల్లగా అనిపిస్తాయి, కానీ చాలా టేస్టీగా ఉంటాయి మలబరి. మా మలబరి చాలా స్వీట్గా ఉంటాయి. ఒక స్పూన్ లెమ్మ ఉంది, కోసేస్తున్నాను. చెట్టు నిండుగా ఉన్నాయి చూడండి పిందెలు. అది స్వీట్ లెమన్స్ 4 వచ్చాయండి. స్టార్ ఫ్రూట్స్ కూడా ఒకటి కోసేస్తున్నాము. ఒకటి పండింది, చాలా పెద్దగా ఉండే కోసేసాము. ఇంకా కొంతమంది పచ్చి పిందలుగా ఉన్నాయి. ఇప్పుడు జాంకాయలు హార్వెస్ట్ చేస్తున్నాము. జాంకాయలు పండిపోయి ఉన్నాయి. ఆకుల్లో ఉన్నాయండి, కనిపించడం లేదు. ఎలాగెలా కొద్దామని పైకెక్కింది మా పాప. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ లాస్ట్ సీజన్. అది మే నుంచి మాకు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఇక 5 సార్లు కోసాము. హార్వెస్ట్ 5 సార్లు చేసాము. అందుకని లాస్ట్ సీజన్ కాబట్టి కొంచెం సైజ్ తగ్గింది. డ్రాగన్ ఫ్రూట్స్ చాలా బాగా వచ్చాయి కదా, మెత్తగా పండిపోయాయి. ఒకసారి స్టార్ట్ అయితే కాపు రావడము చాలా బాగా కాస్తుందండి డ్రాగన్ ఫ్రూట్స్. 5-6 సార్లు కోసాము ఈ సంవత్సరానికి మేము. బీట్రూట్ ఫ్రూట్స్ ఉన్నాయండి, హార్వెస్ట్ చేద్దాము. చాలా రోజులైంది వేసి. మేము చిన్న బకెట్లో వేసాము, అందుకనే చిన్నగా ఉంది కాబట్టి లాగేస్తున్నాము. అవి పెద్ద అవడానికి ప్లేస్ లేదు వాటికి. హార్వెస్ట్ చేసేద్దామని అనుకుంటున్నాను. పర్లేదండి, బాగానే వచ్చాయి. సైజు కూడా చూసారా, బాగానే వచ్చాయి కదా. చాలా హ్యాపీగా ఉంది బీట్రూట్ హార్వెస్ట్ ఇవాళ. మన చేతులు చాలా షీట్స్ వేసానండి, చాలా వచ్చాయి. మొత్తం పాసిపోయాయి, 3 మిగిలాయి. చాలా బాగుంది కదా. ఈ ఆకు కూడా మనం తెలియక పారేస్తాం, కానీ బీట్రూట్ ఆకు పప్పులో వేసుకుంటే, ఆకుకూర పప్పు చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట. ఈ ఆకుల్ని పడేయకూడదు, మనము దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదండి ఆకులు. ఇదేనండి ఇవాళ మా హార్వెస్ట్. చూసారా, చాలా బాగున్నాయి కదా. స్వీట్ లెమన్స్, మలబరీ, ఒక టేబుల్ నిమ్మ, బీట్రూట్ 3 వచ్చాయి పెద్ద పెద్ద సైజులో. స్టార్ ఫ్రూట్ ఒకటి, పందిరి చిక్కుళ్ళు, గోరు చిక్కుళ్ళు 4, 2 బీరకాయలు,
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ కామెంట్